అన్నారు. ఒకసారి గరుడ శ్రీకృష్ణుడిని ఏమడుగుతుందంటే, శ్రీకృష్ణ పరమాత్ముడిని భూమి మీద నాకంటే వేగంగా వెళ్ళే ప్రాణి ఉంటుందా అడుగుతుంది. అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకంటే శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడుగుతుంది. ఇదంతా విన్న సత్యభామ, త్రేతాయుగంలో మీ భార్య సీత కదా, నేను సీతంగా అందంగా ఉన్నాను కదా గర్వంగా పలుకుతుంది. ఈ ముగ్గురి మాటలు విన్న శ్రీకృష్ణుడు ఎలాగైనా వీళ్ళ అహంకారాన్ని అణుచాలని అనుకుంటాడు. గరుడని పిలిచి, ఒక ప్రదేశంలోని కొండ గుహలో ఒక అతను ఉంటాడు, నీ కోసం ద్వారకలో సీతారాములు ఎదురు చూస్తున్నారని చెప్పి అతనికి చెప్పమంటాడు. సుదర్శన చక్రము పిలిచి ద్వారం వద్ద ఉండి ఎంతటి వారు వచ్చినా లోపలికి అనుమతించకూడదని చెప్తారు. ఇక సత్యభామని వెళ్ళి సీతాదేవిలా తయారవమని చెప్తాడు. కృష్ణుడు చెప్పిన ఈ ప్రదేశంలో హనుమ ఉంటాడు. సీతారాములు నీ కోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారని గరుడ హనుమంతుడు చెప్తాడు. అది విన్న హనుమంతుడు వెంటనే గరుత్మంతుడి కంటే 1000 రెట్ల వేగంతో ద్వారకలో రాముడిలా ఉన్న శ్రీకృష్ణుడి వద్దకు వాలిపోతాడు. ద్వారం వద్ద నిన్ను ఎవరు ఆపలేదా హనుమా అని శ్రీకృష్ణుడు అడగా, ఒక చక్రం ఆపడానికి ప్రయత్నం చేసింది స్వామి, దాన్ని యుద్ధం చేసి మిమ్మల్ని కలవడానికి ఆలస్యం అవుతుందని మింగేశానని చెప్తాడు. అలా పక్కనే ఉన్న సత్యభామను చూసి, ఈ చెలికత్త ఎవరు స్వామి అని అడుగుతాడు అనమాట. నా సీతమ్మ తల్లి ఏదని అడుగుతాడు. ఇలా శ్రీకృష్ణుడి హనుమంతుడి ద్వారా ముగ్గురి కళ్ళు తెరిపిస్తాడు. నీకు ఇప్పుడు చెప్పండి, దేనికి మనమే గొప్పవాళ్ళం అనుకోండి, మనకంటే చాలా గొప్ప వాళ్ళు ఉంటారు, మనం అది అంగీకరించాలి కదా. జై శ్రీమన్నారాయణ.